హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తొందర ఎందుకు, చూపిస్తాను పదండి. ఈరోజు మీకైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉండాలి మనం ఎక్కడికి వెళ్తున్నామని. ఎస్, మీరు అనుకునేది కరెక్టే. తిరునాళ్ళ తిప్పకైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇప్పుడు మా ప్రాపర్ వింజమూరు నుంచి ఆత్మకూరుకి వెళ్ళాము. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ లోపలికైతే ఉంటుంది ఈ ఆశ్రమము. ఇప్పుడైతే మనం తిరునాళ్ళ తిప్పకైతే వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ టెంపుల్ని. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో కామెంట్ చేసేయండి. టెంపుల్ ఎలా ఉందో నాతో పాటు మీరు వచ్చి చూసేయండి. ఎంటర్ అవ్వంగానే మనకైతే పంచముఖ హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. చూశారు కదా, రండి మెట్లెక్కి పైకెళ్ళి దర్శనం చేసుకుందాం. నన్ను అడిగితే మనసు బాలేనప్పుడు ఇలాంటి ఒక ప్లేస్లో 5 మినిట్స్ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. శివయ్య పక్కనే అయితే శ్రీ వీరభోగ వసంతరాయలు గారైతే దర్శనమిస్తారు మనకి. అలాగే మనం అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ పక్కనే స్టెప్స్ దిగి కిందకు వెళ్ళంగానే మనకైతే సీతారాముల వారి దర్శనం అయితే చేసుకోవచ్చు. కిందకు వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ మనకి నిత్యాన్నదానం కూడా ఉంటుంది. అలాగే ఎప్పుడు ఎవరైనా ఆకలితో వచ్చినా లేదు అని మాత్రం చెప్పరు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రికి భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. మేమైతే ఇంటి నుంచి రైస్ అలాగే బెల్లం అయితే తెచ్చాము ఇక్కడ ఇవ్వడానికి. మీలో ఎవరికైనా ఇవ్వాలి అనుకునే వాళ్ళు సామాన్లు, కూరగాయలు అలాగే డబ్బులైనా ఇవ్వచ్చు. లాస్ట్లో నేనైతే వడ్డిచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.